హాయ్ అండి. ఈరోజైతే నేను కట్ బీడ్స్తో వర్క్ చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క ఆకులాగా కొమ్మలాగా వస్తుంది ఇది. కట్ బీడ్స్ వచ్చి ఒక్కొక్కటి 4 లైన్స్ వేసుకోండి, 4 బీడ్స్. మీరు అంటే ఆకు మనకి కరెక్ట్గా వచ్చేలాగా అటు 2 ఇటు 2 మొత్తం అటు 3 ఇటు 3 అంటే మీకు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఆకు అలా వచ్చేలాగా వేసుకోండి. ఈ నీడిల్ నెంబర్ వచ్చింది 11. బాగా సన్నగా ఉంటుంది ఇది. అలాగే గోల్డ్ కట్ బిట్స్ కూడా వాడాను దీంట్లో. అంటే ఈ వర్క్ వచ్చి మీరు నెక్కి వేసుకోవచ్చండి లైన్ కానీ, అలాగే మీరు బుటీ కింద కూడా వేసుకోవచ్చు అక్కడక్కడ. అంటే ఒక్కొక్కలాగా కొమ్మలాగా వేసుకుంటే మనకి ఒక లైన్ లాగా ఫామ్ అవుద్ది. బ్లూ కలరు మీకు వేసి చూపిస్తున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి. అంటే కట్ బీడ్ వర్క్ అన్నది బాగుంటుంది మనం ఎలా వేసుకున్నా కానీ. అంటే నీడిల్ వచ్చి మనకి చాలా సన్నగా ఉంటుందండి ఇది. 11 నెంబర్ అని చెప్పాను కదా, అలా అయితేనే మనకి తొందరగా వర్క్ అవుతుందండి. కొంచెం దేని మీద కొద్దిగా అయినా కొంచెం లావు ఉన్నా సరే ఒక్కొక్కసారి ఎక్కువండి. అది మొత్తం కంప్లీట్ అయిందండి. మధ్యలో అయితే గోల్డ్ బీడ్స్ మీకు ఇది వరకు కూడా చూపించాను కదా, సేమ్ అలా వేసేసుకోండి.
ఇలా లైన్గా వేసుకున్న తర్వాత మీరు కావాలంటే అండి అదే బార్డర్ కింద ఒక చైను అదే స్టోన్ చైన్ వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఒక్కొక్క చిన్న కొమ్మలాగా ఉంది కదా, లైన్గా అలా వేసేసుకోవచ్చండి బ్లౌజ్కి. ఇది కూడా వేసాను, మీకు వేసి చూపిస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు డ్రాయింగ్ తప్పిపోయింది కదండి మీరు ఇలాగ వేస్తున్నారని. ఏం పర్వాలేదండి. అంటే మనం అలాగా ఉజ్జాయింపుగా వేసుకున్నాము అంటే మనం 4 బీడ్స్ వేస్తున్నాం కదా, కొంచెం ఆకైతే మరి పెద్దగా వస్తుంది కదా, అందుకు దానికి మీరే కంగారు పడక్కర్లేదు. మామూలుగా మీరు ఆకు అన్నది అలాగ వేసుకోండి. వేసుకుని దాన్ని బట్టి మీరు బీడ్స్ మనం 4 వేస్తాం కదా, కరెక్ట్గా సరిపోద్దండి. ఫ్లవర్ ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. ఇది కూడా అయిపోయిందండి మొత్తం అంతానే. మధ్యలో అది గోల్డ్ బీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా దీంట్లో ఇలా వేసానండి. మనకి చాలా కలర్స్ దొరుకుతాయి కదా కట్ బీడ్స్, దాంట్లో మన ఇష్టం అండి, కలర్ని బట్టి మనం వేసుకోవచ్చు అన్నమాట. అంటే నేవీ బ్లూ కలర్ అండి అవి. మొత్తం ఇది కూడా ఫిల్ అయిపోయిన తర్వాత నేను చైను పెట్టానండి, స్టోన్ చైను. కొంచెం బాగానే ఉంది. అంటే కావాలంటే మీరు పెట్టొచ్చండి, అతికించవచ్చు, లేదంటే ఇలాగే వేసేసుకోవచ్చు. అలాగే ఇది ఒక్కొక్కటి బుటీ కింద కూడా వేసుకోవచ్చండి. అంటే తొందరగానే అయిపోతుంది కదా వర్క్, అంత కష్టమేం కాదు. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో అయితే నేను ఒక్కొక్క మామూలు బీడ్స్ కుట్టానండి, అంటే కొంచెం లుక్ ఆగుతుంది కదా అని. లాంగ్ వీడియోస్ కూడా మీరు చూడండి, షార్ట్స్ అయితే బాగానే చూస్తున్నారు. మీ అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ చైన్ పెట్టానండి, అది అయిపోయిందండి. ఇది వర్క్ ఇలాగా. థ్యాంక్ యూ.